వాసవి జై జై వాసవి. ఓం కుసుమపుత్రీ చ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృత కలశం. శ్రీ వాసవి కన్య పురాణ గాథ 25వ అధ్యాయం. 1. ఆర్యవైశ్యులు శ్రీ భాస్కరాచార్యులతో సమాలోచనములు. కుసుమశ్రేష్ఠి మరియు ఆర్యవైశ్య ప్రముఖులు శ్రీ నగరేశ్వరుని ఆలయమున శ్రీ భాస్కరాచార్యుల వారితో సమాలోచనములు చేయసాగిరి. గురువర్య, మీ ఆశీర్వాదమున శ్రీ నగరేశ్వరుని నిత్యము అర్చించుచు హాయిగా జీవించుచుంటిమి. ఇదేమి మా గ్రహచారము? ఏ చీమకైనను అపకారం చేయని మాకెందుకు ఈ సంకట పరిస్థితి దావరించింది? ఒక వంక దైవాంకిత గౌరవబాలిక శ్రీ వాసవాంబ, మరొక పక్క చండి చాషణుడైన చక్రవర్తులు. ఇటువంటి క్లిష్ట సమయమున మాకంతయు అగమ్య గోచరముగా నున్నది. అన్న ప్రసాదలు మరచి అఘోరించుచున్నాము. మీరు దప్ప రక్షించేవారు లేరు. పాల ముంచినను నీట ముంచినను భారము మీదేనని బావురమోహనుచే వెంటనే ఈ గండము నుండి మమ్ము గట్టెక్కించుడు అని పాదములు పెట్టి ప్రార్థించిరి. ఇదిగాంచి శ్రీ భాస్కరాచార్యుల వారికి కూడా భావోద్వేగమున కన్నీరు బిక్కెను. దానిని వారికి కనబడనీయక దివ్య దృష్టితో భవిష్యత్తుని గమనించెను. ఇట్టి పరిస్థితుల్లో దాని నెరగించిన వైశ్యులు కానికలెదురను భావించి, నాయనలారా, ప్రతి విషయమునకు ఇలా కృంగుట పిరికి లక్షణము కాలము ఒక రీతిగా నడవదు గదా. కష్టములు వచ్చినప్పుడు ధైర్యమున ఎదుర్కొనవలేము. అంతేగాక మీరుకు శ్రీ నగరేశ్వరుని కృపాకటాక్షములు, అది ఆది పరాశక్తి అండదండలు ఉన్నాయి. ఇదంతయు మీ మేలుకే జరుగుచున్నది. అంతయు పరాశక్తి లీలా విలాసము కావున మీరెవ్వరునూ భీతిల్లకుడు. ఏమైనను కానిండు, మీరు మీ పూనికను విడువకుడోరు. ఈ విషయమున శ్రీ వాసవి కన్య యొక్క అభిప్రాయమును సలహాలను తెలుసుకొని ప్రవర్తించుడు. వెంటనే 18 నగర స్వాములను బాలనగరులతో మరియు మీ పెద్దలతోడ సమావేశము గావింపుడని హితబోధ గావించెను. దానితో వైశ్యులు స్వస్తిక పొంది వెనువెంటనే కుసుమశ్రేష్ఠి సమావేశము లేఖలకు రాయించి ప్రత్యేక రహస్య దూతల ద్వారా నగర స్వాములకు పంపెను. 2. 18 నగర స్వాముల చర్చలు. శ్రీ కుసుమశ్రేష్ఠి పంపిన ఆహ్వానముల మేరకు 18 నగర స్వాములు బాలనగరులు హఠాహఠనే పెనగొండ కేతించి విడిచిచేసిరి. మరుసటి దినం ఉదయమున పూజాధికములు ముగించుకొని కుసుమశ్రేష్ఠి గృహమున రహస్యముగా చర్చించసాగిరి. అప్పుడు కుసుమశ్రేష్ఠి వారందరికీ నమస్కరించి, అయ్యలారా, విష్ణువర్ధన చక్రవర్తి మన శ్రీ వాసవి కన్యతో వివాహము జరిపించుమని బలవంతము చేయుచున్నారు. అట్లే గావపో మన 18 పట్టణములను సర్వనాశనమునరెంతి నన్ను బెదిరించుచున్నాడు. ఇటువంటి వివాహములు మన ఇంట వంట జరగలేదు. నాకు ఏమీ తోచడము లేదు. అందువలన మీకు ఈ విషయము మీతో చర్చించి స్థితిగతులను సలహాలను స్వీకరించదలిచి మిమ్ములు నాహ్వానించినెను. ఈ క్లిష్ట సమయమున మీ అమూల్య అభిప్రాయములను సంగి నాకు కర్తవ్య బోధ గావించుడనెను. అప్పుడు విష్ణువర్ధుని అంతకు ముందే కలసిన 612 గోత్రాలలోని కొందరు ఇదే మంచి సమయమని ఇట్లు పలికిరి. కుసుమశ్రేష్ఠి గారు, అదృష్టమన్నా మీదే. చక్రవర్తిని అల్లునిగా చేసుకొను భాగ్యము మీకు లభించినది. సరే,
ఇటువంటి సదవకాశము మన ఆర్యవైశ్యులకు లభించుట ఎంతో అదృష్టము. ఇతరత్రాలోచన లెందులకు ఈ వివాహము జరుపుట ద్వారా అటు చక్రవర్తుల ఇటు మన ఉభయవంశములు వర్ధులను. మనమందరము సర్వస్వతంత్రులమై భోగభాగ్యములో తులతూగలము. అట్లు కానిబో విష్ణువర్ధన చక్రవర్తిలో మహాబలవంతుడు, బహుముఖ నిశితాయోధ, చతురంగ బలోపేతుడు, పెనుగొండ నగరముననే సైన్యముతో పొందిచున్నాడు. ఏ క్షణమునందైన అర్చకులమైన మనపై దండయాత్ర జరిపి మన ఆర్యవైశ్య కులమును నిర్మూలించెను. కావున వారితో కయ్యము కంటెను వియ్యమే నొందుట సర్వశ్రేయోదాయకమనిరి. అంతలేక వైశ్యులను తీక్ష్ణముగా చూచుచు, వైశ్యులారా, మీకు 5 దినములు గడువ స్థానం. అంతలోపల మీ వాసవి కన్యతో మా వివాహము జరిపించి తీరవలేను. లేనిబో తీవ్ర పరిణామములను ఎదుర్కొంటురు. మీ ఇష్టం. హరా ఏమందుదురును గద్దించెను. కాని వైశ్యులు మరుమాటాడక మౌనమే మోహించి ఉండిరి. అప్పుడు విష్ణువర్ధనుడు, మీ మౌనమే అంగీకారమా తిరస్కారమా? సరే, మీ కర్మ మీరే అనుభవించుడనయచ్చు. జయసింహ, పెనుగొండ నగరము చుట్టూ గట్టి పహర ఏర్పాటు గావింపుము. అనుమతి లేనిబో ఎవ్వరినీ నగర ప్రవేశము గావింపకుము. ఈ వైశ్యులు మహా తెలివైన వారు. సమయము జూచి వాసవి కన్యను నగరమును దాడించగలరు. కావున వీరినందరినీ గృహ నిర్బంధము సంధించుడు. ఎప్పటికప్పుడు ఇక్కటి విషయములను వెగుల ద్వారా మాకు తెలియపరచుమనుచు తాను మంత్రితో పాటు రాజధానికి వెంటనే వెడలిపోయెను. 3. కుటిల వైశ్యుల పన్నాగములు. తదనంతరము కుసుమశ్రేష్ఠి అయి అసూయాపరులకు 612 గోత్రాలలోని కొందరు దీని అదుముగా చేసుకొని రహస్యముగా రాజధానికి వెళ్ళి విష్ణువర్ధన చక్రవర్తిని దర్శించెరు. అతనిని తమ వాక్చాతుర్యములతో మెప్పించి, మీరు దిగులు చెందుకడు, మేము కుసుమశ్రేష్ఠిని నొప్పించి వాసవి కన్యతో మీ వివాహము జరిపింతుము. ఇక ఏ సంశయము పొందక వివాహ ప్రయత్నములను గావించుకొనడని వచించిరి. వారి మాటలను పని అయినంతనే విష్ణువర్ధనుడు వైశ్యులను ఆలింగనము చేసుకొని ధనకనక వస్తువులనిచ్చి వారిని వీడ్కొనెను. ఇక విషాదము జరిగినట్లేనని ఆనందోత్సాహములతో దినములు తొక్కింపసాగెను. అప్పటి నుండి 616 గోత్రాల వైశ్యులు కుసుమశ్రేష్ఠిని నొప్పించి ప్రయత్నములు గావించసాగిరి. ఓం తత్సత్. 24వ అధ్యాయం సంపూర్ణం. ఓం